మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గల్ఫ్ బాట పట్టి ఉపాధి కోసం వెళ్ళి ఎంతో మంది కూడా ప్రాణాలను కోల్పోతున్నారు. మనం ప్రస్తుతం అయితే మెదక్ జిల్లాలోని హవేలీ గన్పూర్ మండల్ సుల్తాన్పూర్ విలేజ్ లో అయితే ఉన్నాము. గల్ఫ్ లో మృతి చెందినటువంటి రామావత్ అస్రం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు దుబాయ్కి ఎప్పుడు వెళ్ళారు, అసలు మృతి చెందిన విషయం వాళ్ళకు ఎప్పుడు తెలిసింది అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే మనం అడిగి తెలుసుకుందాము. చూసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ ఉన్నారు. అంటే వాళ్ళ భార్య ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాము. అంటే అమ్మ చెప్పండి, అసలు ఎప్పుడు దుబాయ్కి వెళ్ళారు, అసలు మీకు ఎట్లా తెలిసింది చనిపోయాడని? దుబాయ్కి వెళ్తున్నా అని చెప్పిండు. నాకు వెళ్తున్నా అంటే ఏదో అద్దన్నా, నేను వద్దంటే ఏం లేడు, పోయిండు. అది ఇంకా ఆయన ఫోన్ చేయలేడు నాకు. వేరే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే తెలిసింది. తెలిస్తే మీ ఆయన లేడమ్మా ఇక్కడ, మీ ఆయన వెళ్ళిపోయిండు అని చెప్పారు. చెప్తే మరి నేను ఏజెంట్కి ఫోన్ చేసి మా ఆయన ఇక్కడ ఆడలేడంట, ఏడిపోయిండు, మరి ఎక్కడ తొలిచినావు అని చెప్పిన. మా ఆయన నాకు తోలి అంటే అమ్మ నాకు తెలియదు ఎక్కడ పోయిండో ఏమో, నేను ఎడలేంపియాలి అని చెప్పిండు. ఆ తర్వాత ఏం చేసిండు, మొన్న ఫోన్ చేసిండు, మీ అయినా అని చెప్పిండు, బాడీ అని చెప్పిండు. అంటే ఇంకా నాకు టెన్షన్ పెట్టి ఇప్పుడు 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. అక్కడ నుంచి ఆయన ఫోన్ తీస్తలేడు. ఫోన్ తీస్తలేడు సార్. ఫోన్ తీసేకపోతే ఇప్పుడు టెన్షన్ ఉన్నది మాకు, బాడీ ఎప్పుడు అసలు వస్తుందో అని తెలుస్తలేదు. అంటే మీకు ఎన్ని రోజుల క్రితం తెలిసింది అంటే చనిపోయాడని? అది మంగళవారం నాడు తెలిసింది సార్. తెలిసింది నాకు అందరికి చెప్పిన నేను. చెప్తే అందరూ మా వాళ్ళు ఫోన్ చేసారు. అడిగి నా ఫోన్ తీస్తలేడు ఆయన, ఏజెంట్ ఫోన్ తీయకపోతే ఇప్పుడు అడిగి వెళ్ళి ఫోన్ తీస్తలేడు. నేను నుక్కున్నా, మా మరిది ఫోన్ చేస్తే కూడా తీస్తలేడట. ఇప్పుడు అట్లని మాకు ఎప్పుడు బాడేస్తుంది ఎప్పుడు అని చెప్పి మొన్న చెప్తలేడు. ఇప్పుడు మా వాళ్ళు వస్తే చెప్తే వాళ్ళకి ఏం చెప్తలేడట. అంటే ఇప్పుడు ఫోన్ కూడా తీస్తలేడు. ఫోన్ చేస్తే కూడా ఏజెంట్ ఫోన్ తీస్తలేడు. అట్లని మా ఆయన అక్కడ ఏమైందో అని మాకు తెలుస్తలేదు అయ్యా, తెలుస్తలేదు. ఇది వరకు ఎప్పుడైనా వేడా దుబాయ్? ఇదే మొదటిసారా? ముందు వెళ్ళిండు, మంచిగా వేసుకొని వచ్చిండు. ముందు మంచిగా వేసుకొని వస్తే ఇంకా పోయి అక్కడ కావచ్చు అనుకున్నా నేను, కానీ ఇంత ఉల్తి నాకు తెలియదు అయ్యా. ఎట్లా చనిపోయింది అని చెప్తున్నారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలా లేకుంటే ఇంకా ఏమైనా జరిగింది అక్కడ? ఏమంటారు ఒక్కోసారి ఏమంటారు, ఇప్పుడు మొన్న ఏమన్నారు యాక్సిడెంట్ అయింది చెప్పిండు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు అది ఈ ఆటోట చచ్చిపోయిండు అని అంటారు. అట్లా అంటారు. అంటే ఇప్పుడు ఏది అయితే నాకు తెలుస్తలేదు. ఇప్పుడు ఆయన బాడీ ఇప్పుడు ఇవాళ రేపు అని చెప్తుర్రు. ఆయన బాడీ అయినా తెలుస్తలేదు. ఆయనకు ఇట్లా వచ్చిన అడిగితే కూడా బాడీ ఇట్లా అయిందని చెప్తుర్రు. అని ఏం నాకు ఇంకా తెలుస్తలేదు, ఇంకా అయినది జడం తెలుస్తలేదు. అట్లా అవుతుంది. అంటే మనతో పాటు కూడా ఇంకా వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఈయన దుబాయ్కి ఎప్పుడు వెళ్ళారు, అక్కడ అధికారులు అంటే సంప్రదించారా మీరు ఇక్కడ లోకల్లో? సంప్రదించాను. నమస్కారం సార్. అయితే నా పేరు రామావత్ మంగ్య. ఏజెంట్కు ఫోన్ చేశాం సార్. మొన్న సోమవారం నాడు తెలిసింది, 3వ తారీఖు నాడు తెలిసే వరకు అడిగే వరకు ఇట్లా అయింది. కంపెనీ నుంచి వేరే వరకు వెళ్ళిపోయాడు. వేరే వరకు వెళ్ళిపోయి పిడ్స్ వచ్చి చనిపోయిండు అని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కన్ఫామ్గా తెలిసే వరకు తర్వాత మా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు, ఏజెంట్ దగ్గరికి వెళ్ళారు. ఏజెంట్ దగ్గరికి వెళ్తే నాకు కూడా కన్ఫామ్గా తెలుస్తలేదు. అక్కడికి వెళ్తే తెలిసిన తర్వాత మీకు రిపోర్ట్ పంపిస్తామని చెప్పారు. రిపోర్ట్ పంపిస్తాం చెప్పిన తర్వాత కూడా మేము ఫోన్ చేస్తే కూడా లేపకపోయే వరకు మొన్న ఆదివారం నాడు ఏజెంట్ మన మైనంపల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత సోమవారం రండి బాబా అని చెప్పారు. సోమవారం కూడా వెళ్తే మొత్తంగా డీటెయిల్ తెలిసింది. హార్ట్ అని వచ్చి చనిపోయాడు అని అయితే తెలుస్తుంది. ఎప్పుడు వస్తుంది బాడీ అంటే 20 తారీఖు వరకు రావచ్చు, రాకపోవచ్చు. అవర్ దాకా అయితే వెయిటింగ్ చేయండి అని చెప్పారు సార్. అంటే ఇక్కడ అంటే మీరు పోలీస్ స్టేషన్లో ఇట్లా సంప్రదించారా మరి? ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో? అంటే పోలీస్ స్టేషన్లో పెడతామంటే మీకు బాడీ కావాలన్నా లేకుంటే మీ ప్రయోగం మీరు చేస్తారని చెప్పే వరకు మాకు కూడా అంత దూరం నుంచి కనబడతలేదు. కాబట్టి బాడీ కూడా వస్తే కూడా ఏదైనా ఏజెంట్కు తరపున ఏదైనా బాడీ తీసుకుపోయి మనం మాట్లాడగలుగుదామని మేము అనుకున్నాం సార్. అయితే ఇప్పుడు ఏజెంట్కు చెప్తే మొన్న రిజల్ట్ ఏమొచ్చిందంటే మొన్న చనిపోయిండు అన్నట్టు తెలిసింది. మొత్తం కన్ఫామ్గా ఏజెంట్కి ఏం తెలుస్తలే. అక్కడ ఉన్నవాళ్ళు కొండాపూర్ మన కామారెడ్డి తరపున నుంచి మన బంజారా తండ నుంచి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తే మన బాడీ మన దగ్గరనే ఉంది,
కన్ఫామ్ గా బాడీ మనదే ఉంది. ఇంకా ఏం డెడ్ బాడీ అయిపోయింది. ఇంకో పోస్ట్ మాస్టర్ అయిన తర్వాత మనకు మొత్తం రిపోర్ట్ గా తెలుస్తా అని చెప్తుంటారు సార్. అంటే ఎన్ని రోజుల క్రితం ఇతను దుబాయ్ వెళ్ళడం జరిగింది మరి? 8వ నెల 10వ తారీఖు నాడు వెళ్ళాడు సార్ ఇక్కడ నుంచి. పోయిన సంవత్సరం ఏం చేశాడంంటే అదే ఏజెంట్ హైదరాబాద్ నుంచి పంపాడు సార్. ఇప్పుడు ఈ ఏజెంట్ ఏం చేశాడంటే ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఎక్కడ తీసుకువెళ్ళాడంటే మన ముంబైకి తీసుకువెళ్ళాడు. అక్కడ నుంచి జర హెల్త్ ప్రాబ్లం వల్ల నా ఏమైందో 3 రోజులు జర్నీ చేసే వరకు కాలు మొత్తం ఉబ్బిపోయినట్టు తెలుస్తుంది. అదే ప్రాబ్లం సార్ మాది. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు కూడా ఉన్నాడు. అంటే వాళ్ళ అడిగి తెలుసుకుందాం వాళ్ళ డాడీ ఎప్పుడు దుబాయ్కి వెళ్ళాడు అనేది. అంటే ఎట్లా తెలిసింది మీకు సమాచారం ఇది? మాకు సమాచారం నాకు తెలియకపో, నేను మొన్నటిదాకా హాస్టల్ ఉండే ఆదివారం రోజు వచ్చిన బాబాయ్ తోలుకొచ్చిండు. సడన్ గా చెప్పేసరికి ఏడుపు వచ్చింది. అందరు చెప్తుర్రు మంగళవారం తెలిసిందని, కానీ మా డాడీ బతికే ఉన్నాడేమో అని కొంచెం హోప్ ఉంది మాకు. వాళ్ళైనా సహాయం చేస్తే ఉండి మా గుడిస మా మమ్మీకి ధైర్యం మేము ఇయ్యాలని ఇక మేము కూడా ఉంటున్నాం. అంటే నాన్న ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి దుబాయ్ వెళ్తున్నాడు? నేను 8th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పుడు నన్ను హాస్టల్ వేసేసి వెళ్ళిపోయిండు డాడీ. వెళ్ళిపోయిన తర్వాతకి 8th క్లాస్ కి వచ్చిండు. అప్పుడు కరోనా హాలిడేస్ ఉండే. వచ్చిన తర్వాతకి వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఉన్న తర్వాతకి వెళ్ళి 3 సంవత్సరాలకి వచ్చిండు. వచ్చి 3 సంవత్సరాలు ఉండి ఇప్పుడు ఇంకా వెళ్ళిండు సార్. వెళ్ళి నెల అవుతుంది. ఇంకా ఫోన్ మొన్న పోయిన రోజు 12కి పోయిండు డాడీ. డేట్ 12 8వ నెల పోయిండు. పోయి నైట్ అక్కడ దిగిన నేను, మీరు మంచిగా ఉండేరు ఫోన్ ఇస్తలేరని కూడా చెప్పి నాతోనే మాట్లాడినాడు. ఆ రోజు అక్కడ డెలివరీ ఉంటే మమ్మీ అటు వెళ్ళిపోయింది. అయితే నేను మాట్లాడినా, డాడీ ఫోన్ చేస్తావా అంటే ఫోన్ దొరికితే చేస్తా లేకపోతే చేయను అని చెప్పిండు. అయితే డాడీ దగ్గర ఫోన్ లేదు కదా, చేస్తాడేమో అని ఇన్ని రోజుల వరకు ఓపిక పడ్డా. రాఖీ తర్వాత రోజు 20కి నేను హాస్టల్కి వెళ్ళిపోయినా. హాస్టల్ మమ్మీకి అడుగుతూనే ఉన్నా, మేడం ఫోన్ తీసుకొని. ఫోన్ చేస్తుండే డాడీ చేస్తుండా అంటే చేస్తలేడు అనేసరికి మొన్న ఏడ్చేసరికి మమ్మీ చెప్పలేదు, ఇంటికి తోలుకొచ్చిండు బాబాయ్, ఇంట్లో మమ్మీ జ్వరం వస్తుంది వాళ్ళు లేరు ఇంటికాడ అంటే వచ్చిన. నేను వచ్చేసరికి చెప్పేవరకు ఇక ఏం లేదు. ఏజెంట్ కూడా నిన్న ఫోన్ చేసిన, 2 సార్లు ఫోన్ చేసిన కానీ లిఫ్ట్ చేస్తలేడు. ఆయన నుంచి ఏ సమాచారం లేదు. కంపెనీ పై నుంచి మేము తీసుకుంటున్నాం. ఆయన చెప్తేనే కదా మాకు ఏదైనా తెలిసేది. ఆయన ఏం చెప్తలేడు. కొంచెం గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం హెల్ప్ చేసేటట్టు చూడండి. మేమిద్దరం ఆడపిల్లలమే, తమ్ముడు, మాకు చిన్న గుడిసె ఇల్లు, అది కూడా ఇంకా వర్షం వస్తే కారుతుంది. మా బాడీ వచ్చేటట్టు చేయండి. మాకు కొంచెం హెల్ప్ అయ్యేటట్టు మా ఇల్లు వచ్చేటట్టు చేయండి. మాకు పొలం కూడా లేదు. మా డాడీ మమ్మల్ని అటు పెళ్లి చెప్పేయాలని సంపాదించడానికి వెళ్ళిండు. అద్దన్నాం కానీ వెళ్ళిండు. భగవంతుడు తీసుకెళ్తాడని తెలియదు. చూడొచ్చు, చాలా హృదయ విదారక ఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. నాన్న ఏం పేరు? సంజయ్. ఎట్లా అంటే డాడీ ఎప్పుడు వెళ్ళాడు దుబాయ్కి? 10వ తారీఖు నాడు వెళ్ళాడు. మా డాడీని తీసుకురండి, మాకు గుడిసె, మాకు పొలం లేదు, మా గుడిసె వాన పడితే కడుగుతుంది, మాకు భూమి కూడా, మా డాడీని వచ్చేటట్టు చేయండి. చాలా హృదయ విదారక ఘటన కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఉపాధి కోసం వెళ్ళి ప్రాణాలను కోల్పోయాడు. మా నాన్న బాడీని కూడా మాకు తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వ నుండి కూడా మాకు సహాయాన్ని చేయాలని కూడా వీళ్ళు ఇక్కడ పిల్లలు అయితే అభ్యర్థిస్తున్నారు. చూసుకోవాల్సింది ఎందుకంటే చాలా హృదయ విదారక ఘటన కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ వెళ్ళిన వ్యక్తి వల్ల అన్న కూడా మృతి చెందిన ఘటన కూడా ఇప్పుడు జరిగింది. చూద్దాం, వాళ్ళ ఇంటికి కూడా మనం వెళ్ళి అసలు ఆయన కూడా ఎలా మృతి చెందాడు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వస్త్రం అయితే దుబాయ్ లో మృతి చెందడం అయితే జరిగింది. వస్త్రం వల్ల అన్న ఇక్కడ సుల్తాన్ తండాలను అయితే ఇక్కడ వీళ్ళు ఇక్కడ జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటారు. చూసుకోవచ్చు, ఇక్కడ ఆయన కూడా తమ్ముడు చనిపోయిన 4-5 రోజుల తర్వాత కూడా నిన్న కూడా బాగానే ఉన్నాడు. అందరితో మాట్లాడాడు. తమ్ముని వివరాలు కూడా అన్ని తెలుసుకున్నాడు. ఎప్పుడు వస్తుంది బాడీ అని కూడా పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఉన్నతాధికారుల దగ్గర కానీ మాతో కూడా కలిసి వచ్చాడు. కానీ రాత్రికి రాత్రే ఆయన మృతి చెందడం అయితే చాలా బాధ కలిగించే విషయం కూడా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడికి సుమన్ టీవీ ఇక్కడ వీళ్ళను సంప్రదించంటే దుబాయ్ వెళ్ళిన వస్త్రం గురించి అయితే మనం ఇక్కడికి రావడం జరిగింది. కానీ వస్త్రం వల్ల
అన్న కూడా మృతి చెందిన ఘటన అయితే ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కూతురు కూడా ఉంది. చెప్పండి, అసలు మీ నాన్న ఎట్లా చనిపోయాడు? ఇంటికి 10-11కి అలా ఇంటికి వచ్చిండు. అయితే ఇంటికి వచ్చినాక అన్నం తినలేడు ఇంట్లోకి వచ్చి. అంటే ఆ టెన్షన్ లో బాబాయ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిండు. వసరం బాబాయ్ దుబాయ్కి వెళ్ళిండు కదా, అక్కడ వెళ్ళి అక్కడ నుంచి మాట్లాడి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఎందుకని లోపలికి రాలేడు. అసలు లోపలికి రానిగా నేను, అమ్మ, మా భీమ్లా బాబాయ్ వాళ్ళ కూతురు, మేము ముగ్గురం కలిసి బయట నుంచి లోపలికి పడుకోబెట్టినాం. అంతే, రోజు ఇట్లా పడుకుంటాడని మేము గిన లైట్ ఆఫ్ చేసి పడుకున్నాం. అంతలోపే ఇక మార్నింగ్ లేచే వరకు ఏం లేదు మా డాడీ. సడన్ గా ఇలా అయిపోయింది, అసలు అనుకోకుండా జరిగిపోయింది. అంటే ఇంకా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా అది తెలుసుకుందాం. అసలు ఎట్లా ఉండేది? అంటే వస్త్రం చనిపోయాడు కదా, వాళ్ళ అన్న కూడా చనిపోయాడు కదా, చెప్పండి ఎట్లా ఉండేది వీళ్ళు అంత వస్త్రం కంటే ముందు బాగుండేది. అంటే పోయిన మంగళవారము డెడ్ బాడీ అయిందని తెలిసింది. అక్కడ నుంచి తెలిసేసరికి అప్పటి నుంచి డీల్ అయిపోయింది. మనిషిన డీల్ అయిపోయి పోలీస్ స్టేషన్ తిరిగిండు. పోలీస్ స్టేషన్ తిరిగి ఆయనకు ఏజెంట్ ఫోన్ చేసిండు. ఏజెంట్ దగ్గర వెళ్దామని చెప్పి అనుకున్నాం. మైనపల్లి సార్ దగ్గరికి వెళ్ళినాము. ఆయన ఏం సలహా ఇచ్చిండు. మళ్ళీ తర్వాత మా చిన్న బావ వెళ్ళిండు. ఆయన సలహా ఏమి ఇచ్చిండు. దాని తర్వాత డెడ్ బాడీ అయిపోయిందని ఆయన చెప్పారు. దాని తర్వాత మా బాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ ఆయన డెడ్ బాడీ అని చెప్పాడు. అప్పటి నుంచి కూలిపోతుండే. ఇక మెల్లగా వాళ్ళ ఇంటికి పోయి కూలిపోతుంది. మొన్న మొత్తానికి నేను అక్కడనే ఉన్నాను. నేను చూసిన అక్కడనే కూలిపోయిండు. అయితే బావా ఎందుకు కూలిపోతున్నావు, మనిషి ఉంటే మన దగ్గర వస్తుండొచ్చు అని అన్న. అట్లనే ధైర్యం ఆగుతలేదు ఆయనకు. మొత్తం కుమిలిపోయింది మనిషి. కుమిలిపోయేసరికి రాత్రి నాకు 8 గంటలకు కనిపించిండు. బావా ఏడిపోతున్నా అంటే ఏం చేయాలి, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. మా తమ్ముడు లేడు అట్లా అనుకుంటా టెన్షన్కి వెళ్ళిపోతున్నా అని చెప్పిండు నాకు. అట్లా చెప్పేసి బావా మేము ఉన్నాం కదా, అంతమంది బామ్మడు మేము ఉన్నాం కదా అని నేను చెప్పాను. కాదని నేను రా, నాకు బండి మీద వేరే బ్యాగ్ ఉంది. ఆయనకి ఆట వెళ్తుండే ఇటు వస్తున్నా. ఈయన చెప్పిన పోదాం అంటే కాదు మా తమ్ముడు లేడు, నేను వెళ్ళిపోతారా అట్లా అనుకుంటా వెళ్ళిపోయింది. ఇక ఎన్న మాట వినలేడు. ఇక దాని తర్వాత నేను వచ్చి ఈడొచ్చి అడిగిన, అక్క మా ఏమైంది బావా ఇట్లా పోతుండంటే, ఏం చేయాలి తమ్మి, తమ్ముని బాధకి వెళ్ళిపోతుండు, నేను ఎంత అని కావాలి కావాలి. ఇలాంటి 10-11 రోజులు అవుతుంది. మంగళవారం పోయింది. ఇలాంటి 10-11 రోజు తెలిసింది మాట మాకు. అప్పటి నుంచి మొత్తం ఇక్కడ మేము కుమిలిపోతున్నాం. మొత్తం ఆ బాధతో ఆయన మొత్తం తినుడు అంటే బంద్ చేసిన, వాళ్ళు తెలిసిందంటే బంద్ చేసి తినుడు మొత్తం. ఆయన అక్కడ దుబాయ్లో చనిపోయిన అనేసరికి మొత్తం మంచి అనేది కుమిలిపోయింది మొత్తానికి. ఇది నేను చూసిన కష్టం వాస్తవానికి విషయం. ఇది వాస్తవం నేను చూసిన. మొన్న మంచి తినలేడు ప్రస్తుతానికి, ఆ కుమిలిపోతున్నాడు మొత్తం. అంటే తమ్ముడు గత 10 రోజుల క్రితం మృతి చెందాడు. తమ్ముని బాడీ కూడా అక్కడే ఉంది. తమ్ముడు ఇంకా ఉపాధి కోసం వెళ్ళి కూడా మృతి చెందాడు అని కూడా బాధతో కుమిలిపోయి కూడా ఆయన నిన్న రాత్రి అయితే ఇక్కడ మృతి చెందాడని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. చాలా దయనీయమైన పరిస్థితి. మనం ఇల్లు చూసుకుంటే మాత్రం చూడండి, పూరి గుడిసెల్లో అంటే వర్షం వచ్చినా కూడా అంటే పరదలు కప్పుకొని వీళ్ళు ఇక్కడ ఉంటున్న పరిస్థితి. చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళైతే ఉన్నారని చూసుకోవచ్చు. నైట్ ఇక్కడే మేము మా నాన్నను లోపల పడుకోబెట్టాము. రోజులాగానే పడుకుంటాడు కదా, రోజులాగానే లేస్తాడు కదా అని వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఉదయం లేపేసరికి ఎంత లేపినా కూడా వాళ్ళ నాన్న లేవకపోయేసరికి కూడా వాళ్ళు చనిపోయారని నిర్ధారణ అయితే చేసుకోవడం జరిగింది. దుబాయ్లో మృతి చెందిన తమ్ముడి బాడీ కొరకు తిరిగి అన్న ప్రాణం కూడా పోయింది. ఇది చాలా హృదయ విదారక ఘటనగా కూడా చెప్పుకోవచ్చు. వీరి తమ్ముడు బాడీని తెప్పించేందుకు అన్న కూడా ఎంతో ప్రయత్నాలు చేశాడు, కానీ అది విఫలమయ్యాయి. మా తమ్ముడు మృతి చెందాడు, నా తమ్ముడి బాడీ అన్న రావాలి అని ఎంతో వ్యయ ప్రయాసాలకు గురై అన్న కూడా మృతి చెందిన ఘటన చాలా హృదయ విదారక ఘటనగా కూడా చెప్పుకోవచ్చు. కానీ తమ్ముడు బాడీ మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, తమ్ముడు బాడీని చూడాలని అన్న కోరిక తీరక ముందే మృతి చెందిన ఘటన మాత్రం చాలా హృదయ విదారకమని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.